ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారును. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడునని నయోమితో చెప్పిరి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. 1 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు November 23 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధికి విస్తరించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, నిన్ను బట్టి ఎదుటివారికి ఆదరణ, ఎదుటివారికి విశ్రాంతి, దీవెన, నెమ్మది, సంతోషం, సమాధానం ఏమైనా ఉన్నదా? ఇక్కడ నయోమి తన కోడలు విశ్రాంతిని విచారిస్తుంది. ఇక్కడ అంటున్నారు, అమ్మా, నీ కోడలు 7 కుమారుల కంటే ఎక్కువైన ప్రేమ, నీకు ఆదరణ, నీకు ధైర్యాన్ని, పోషణ ఇస్తుంది అన్నారు. ఇక్కడ అన్న ఏడుస్తూ ఉంటే పిల్లలు లేరని, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు భోజనం మానేసావు, నీకెందుకు మనోవిచారం, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కానా, పిల్లలు లేరని ఇప్పుడు నేను బాధ పెట్టానా, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అని ఎంత ధైర్యపరుస్తున్నాడు, ఎంత ఓదార్స్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత లాలిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మన విధానం ఎలా ఉంది? ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు ఫ్యామిలీస్ గురించి ప్రభు చిత్తమైతే రేపు వినబోతున్నాం. వేలాదిగా తల్లిరండి దైవదీవుని పొందవచ్చు. అంతేకాదు, ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్ ప్రేయర్స్, అలాగే గర్భఫలాలకు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. థర్డ్ వర్షిప్లో 10 o'clock వచ్చి లైన్లో నిలబడిన వారికి ఫ్రీ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 4 o'clockకి మీకు హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ప్రార్థన. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. అవును నాయన, నయోమి ద్వారా రూతుకి విశ్రాంతి, రూతు ద్వారా నయోమికి 7 కుమారుల కంటే ఎక్కువగా అన్ని విషయాల్లో ఆదరణ, పోషణ, ధైర్యము, కృప ఎంత ఇచ్చావయ్యా. ఎల్కానా ఏ రీతిగా అన్నాని ఆదరించాడు, ప్రేమించాడు, అర్థం చేసుకున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఇలాంటి నాయన ప్రేమ, ఇలాంటి ఆదరణ, ఇలాంటి దీవెన మా వల్ల ఇతరులకు కలగాలి, ఇతరుల వల్ల మాకు కలగాలి. నాయన, ఈ కుటుంబాల్లో సంతోష సమాధానం ఉండాలా. అది ఈ రోజు నుంచి ఆరంభాలు. కృపనిచ్చి శ్రేష్టమైన వర్తమానాలు రేపు దయచేసి అయ్యా ప్రాపర్టీస్ అండి అద్భుతలు బ్లెస్ చేసి మంచి వర్తమానాలు దయచేయండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు, చీకటి తొలగించండి, అపవాది క్రియలు లయపరచండి, ఎవరి వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. ఏసు నామమున ప్రతి వ్యాధిని గద్దిస్తున్న, మరణకరణ వ్యాధులను గద్దిస్తున్న ఫీవర్స్, ఆయన కోల్డ్, కాఫీ లాంటి వాటిని విడిపించి స్వస్థపరచండి. నాయన దీవెన దయచేయండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, కృప చూపించండి. అద్భుతులు జాబ్స్ వచ్చునుగాక. అయ్యా నర్సింగ్ పోస్టులు, వీటి విషయాలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించి మంచి జాబ్స్ రావాలా. నా తండ్రివి, మా తండ్రివి, అద్భుత రీతిలో బ్లెస్ చేసేవి దేవుడు. నీవే కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. బిజినెస్ బిల్ కూడా దీవించి బ్లెస్ చేయండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. నెమ్మదినివ్వండి. గర్భాలు ఇవ్వండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి. ఆయన గర్భిణీ స్త్రీలు క్షేమ ప్రసవాలు పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కొరపై సమాధానం ఇచ్చి ప్రతి కుటుంబంలో ఆదరణ, ప్రేమను, ధైర్యమును, నిరీక్షణ దయచేసి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. జయమునివ్వండి. రేపు సండే ఆరాధనలో గొప్ప జయమునిచ్చి వేలాది మంది నడిపించి గొప్ప కృప చూపించండి. ప్రాపర్టీస్ అండి, ప్రాపర్టీ సందేశాలు ఇవ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సండే మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడో ఆరాధన, సాయంత్రం 6 to 8:30 ఫోర్త్ వర్షిప్. 4 వర్షిప్లు శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అలాగే థర్డ్ వర్షిప్లో ఫోర్త్ వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయగలుగుతాం. లోకాన్ని సువార్త నింపుదాం. సువార్తకే తీర్మానించిన ఎంతకాలం అయింది. విశ్వాసంతో అడుగులు ముందుకు నీ పట్ల దేవుడు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ప్రామిస్ రెండు కోసం గుప్పిలి వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. అలాంటి వాళ్ళు వచ్చి నాకు స్పాన్సర్ చేసి నన్ను కలిసి ప్రేరేపించుకున్నాను. గాడ్ బ్లెస్.